ఐఏఎస్లు ఐపీఎస్లు 35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు కానీ రాజకీయ నాయకులు పదవి కాలం కేవలం 5 సంవత్సరాలు. కానీ రాజకీయ నాయకులు చెప్పిన నడుచుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు మాజీ ఐఏఎస్ అధికారి అని శ్రీలక్ష్మి గతే పడుతుందని మల్కాజీ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓల్డ్ సిటీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో ప్రచారం నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం పోయిందని, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాక కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతుందని అన్నారు. ఇప్పుడే మరి ఎంపీ గారు రాజేందర్ గారు అన్ని విషయాలు అందించడం జరిగింది. మరి ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ మరి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 ఎదురుగా 1వ నంబర్ వేసి మొదటి ప్రాధాన్యత ద్వారా ఉపాధ్యాయులకు అధ్యాపకులకు విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా ఈ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి సిపిఎస్ రద్దు చేస్తానని 15 నెలలు గడుపుతున్నప్పుడు కూడా ఇప్పటివరకు మాట్లాడడం కూడా మాట్లాడుతున్న రేపు శాసన మండలిలో అడుగుపెట్టి సిపిఎస్ రద్దు కోసం పోరాడటానికి సందర్భంగా తెలియజేస్తాము. దీంతో పాటుగా వరంగల్ జిల్లా ఉపాధ్యాయులు చాలా బాగా ఉన్నారు. కరీంనగర్, చిన్న జిల్లా అయిన వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారు ఆర్టికల్ చేసి ఉపాధ్యాయులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు బదిలీ చేయడం 317 జీవో. మరి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత కూడా ద్వారా తీసుకుంటామని ఇప్పటికే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం గతంలో అధ్యక్షుడు ఆనాటి బండి సంజయ్ గారు కూడా జైలుకి వెళ్ళిన విషయం కూడా ఇవాళ గుర్తు చేస్తూ 317 జీవోల మార్పులు తర్వాత వారి బాధ్యత మరీ ముఖ్యంగా గురుకుల పాఠశాలలు మరి రాష్ట్రంలో పాఠశాలలన్నీ 9 గంటలకు ప్రారంభించాలంటే వాటిని